గన్ గర్జిస్తే చాలు ఆ పల్లె ప్రజలకు గుండెలు అదురుతుంటాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి బుల్లెట్ వచ్చి దిగుతుందో, ఎక్కడ ప్రాణం తీస్తుందో అనేది వారి భయం. ఆ పల్లె ఏ భారత్ పాకిస్తాన్ బార్డర్లోనూ ఉందనుకుంటే పొరపడినట్టే. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇంతకీ ఏంటా బుల్లెట్ భయం కథ? అసలు ఎందుకు ఆ ఊరిపైకి బుల్లెట్లు దూసుకొస్తున్నాయి తెలుసుకుందాం. నిత్యం గ్రామాన్ని తూటాల భయం వేధిస్తుంది. ఇదేం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న గ్రామం కాదు. మరి తూటాలు ఎక్కంచెలి వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు మిస్ఫైర్ అవుతున్నాయి? ఒకసారి స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసుల వెపన్ ట్రైనింగ్ కారణంగా ఇప్పుడు బుల్లెట్లు గ్రామాల వైపు దూసుకొస్తున్నాయి. ఆ బుల్లెట్లు ఫైరింగ్ రేంజ్ దాటి వస్తూ పచ్చని పల్లెలను వణికిస్తున్నాయి. ఇప్పటికే గ్రానైట్ మాఫియా ఆగడాలతో బాంబులతో వణుకుతోన్న పల్లె ఇప్పుడు పోలీసుల బుల్లెట్లు కూడా దూసుకురావడంతో ఆ ఊళ్ళోని జనాలు ప్రాణభయంతో వణుకుతున్నాయి. పోలీస్ ఫైరింగ్ తో ఇన్ని రోజులు పొలాల్లో ఇంటి మీద పడ్డ తూటాలు ఇప్పుడు ఓ 85 ఏళ్ల అవ్వకు గాయాలైన నేపథ్యంలో భయపడిపోతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎల్గందుల పరిధిలోని హామ్లెట్ విలేజ్ బోనాలపల్లి. ఊరు పేరే ఇంటి పేరుగా ఉన్నవారి సంఖ్య ఎక్కువగా కనిపించే ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. పొద్దు మాపు అనే తేడా లేకుండా ఆరు బయట పిల్లలు, కోళ్లు, పశు సంపద, అరుగులపై అమ్మలక్కల ముచ్చట్లు, రచ్చబండపై పెద్దల కబుర్లతో ఉల్లాసానికి కేరఫ్లా కనిపిస్తుంటుంది ఈ గ్రామం. కాని ఈ మధ్య అరుగుపై కూర్చున్న అమృతమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలి తొడభాగంలో ఏదో బిరుసుగా వచ్చి తాకింది. ముందు అది రాయి కావచ్చేమో అనుకుంది. ఇంట్లో అమృతమ్మ ముగ్గురు కొడుకులు లేకపోవటంతో పక్కింటి వారికి ఏదో వచ్చి తాకిందని చెప్పింది. తీరా చూస్తే అది తుపాకీలో వాడే బుల్లెట్టు. దాంతో వారు కంగు తిన్నారు. ఇంట్లో వారికి సమాచారం ఇచ్చి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అంత ఫోర్స్ తో రాకపోవటంతో ఎక్కడో మధ్యలో కొండకో చెట్టుకో తాకి వచ్చి అమృతమ్మ వైపుకు రావటంతో అమృతమ్మ బతికిపోయింది. ఇప్పటికీ ఆ బుల్లెట్ గాయం భయం అమృతమ్మని వీడటం లేదు. పండుగ తెంపుకొని తింటున్నా, తినంగా వచ్చి గుండు తాకింది. నాకు తాకంగా పెద్ద మడుం గుండు పోరగాండ్లు ఎత్తేసినట్టు అనిపించింది. నేను అడిగాను అంటాను, ఎవడీరో పడుకొని ఆయన రాయెత్తున్నారు అని అన్న. రాయబడలేడు, లేచేటకు బూలోటు కింద పడ్డది. బోనాలపల్లిలో అమృతమ్మకు పోలీస్ ఫైరింగ్ లో వాడిన బుల్లెట్ వచ్చి తాకటంతో ఊళ్ళోని వారందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అప్పటికీ ఆ గ్రామంలో చాలా సార్లు ఇళ్లపైనున్న రేకులకు, గోడలకు బుల్లెట్స్ వచ్చి తగిలి రంధ్రాలు పడటంతో ఆందోళనలో ఉన్నవారిలో అమృతమ్మ ఘటన మరింత భయానికి గురిచేసింది. ఈ క్రమంలో అసలు అమృతమ్మకు ఆ బుల్లెట్ గాయం ఎలా అయింది? అమృతమ్మ కొడుకులు ఏమంటున్నారు మీరే వినండి. మాకు ప్రాణభయం ఉంది. మేము పని చేసుకుంటాం, వ్యవసాయ పనులకు పోయి పని చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఏడ తలుగుతుందో తెలియదు మాకు. అందుకోసంగా ఫైరింగ్ అనేది ఇంచెల్లి షిఫ్ట్ చేయాలి. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, పోలీసు అధికారులను కోరుకుంటున్నాం. మా అమ్మకే దెబ్బ తగిలింది, వేరేటోళ్ళు కాదు. ఇంకా వేరేటోళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో 2 రేగులు పొక్కబడి అన్నమండంగా బియ్యం సంచులు పడ్డది. వీళ్ళ ఇంట్లో గోడ తగిలి వాటర్ ట్యాంక్ పడ్డది. ప్రస్తుతానికి ఆడ ఇల్లు లేరు, వాళ్ళు ఆమె ఉన్నది మీదికెళ్ళి పోయి తలిగింది ఆమెకు. కాకపోతే అనుక్షణం ప్రాణభయం ఉంది ప్రజలకు. పిల్లలు తిరుగుతారు, మేము తిరుగుతాం వ్యవసాయ పనులకు, బాయికాడికి పోతాం, ఇటు ఊళ్ళోకి పోతాం, ఎటు పోయినా ప్రాణభయమే. ఈ గ్రానైట్ తోని ప్రాణభయం ఉంది, ఈ ఫైరింగ్ వాళ్ళతో ప్రాణభయం ఉంది. ఎల్గందుల అంటే కరీంనగర్ ఒకప్పటి పాలనా కేంద్రం. దాని హామ్లెట్ విలేజే బోనాలపల్లి. ఎల్గందుల ఫైరింగ్ స్టేషన్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు బుల్లెట్లు గ్రామాల్లోకి దూసుకురావటానికి గల కారణం ఆ గ్రామం చుట్టూ ఉన్న గుట్టలు. ఎల్గందుల, బావుపేట వంటి ప్రాంతాలు కరీంనగర్ లోని గ్రానైట్ మైనింగ్ కు కేంద్రాలు. ఆ క్రమంలో చాలా గుట్టలు కనిపించకుండా పోగా మిగిలిన గుట్టలు ఇప్పుడు అంతకంతకు కరిగిపోతున్నాయి. ఆ క్రమంలో పోలీస్ ఫైరింగ్ స్టేషన్ కు బోనాలపల్లికి మధ్య అడ్డుగా నిటారుగా ఉండే ఓ గుట్ట కూడా గ్రానైట్ తవ్వకాలతో కరిగిపోయి రేపో మాపో కనిపించకుండా పోయే స్థితిలో ఉంది. అందుకే ఆ బుల్లెట్స్ బోనాలపల్లి వైపు దూసుకొస్తున్నాయి. కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. అయితే అప్పుడు మనకు గుట్ట హైట్ ఉన్నప్పుడు మనకి ఏం ఇబ్బందులు కాలే. ఇప్పుడు 4 స్టెప్పులు తీసే వరకు ఇప్పుడు భూమి లెవెల్కి వచ్చింది. ఇంకో స్టెప్ తీస్తే లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు కోరీలకు మరి పోలీసు వాళ్ళు మరి వాళ్ళు అమ్ముకున్నారా ఏం చేసిరో మనకు తెలుస్తలేదు. కోరీలు మొత్తం కోరీ చేసి ఇప్పుడు మాకు ఇబ్బంది పెడతారు గ్రామ ప్రజలకు. ఊరు భయం అవుతుంది. ఇప్పుడు మేము భయం పడుకుంటే బతుకుడు భయంగానే. ఇప్పుడు అమ్మకి అట్లా రేపు ఏమైనా అయితే పరిస్థితి ఏంది? మాది ఇంటికాడ లేము, పిల్లలు ఉంటారు, వ్యవసాయం మీద పోతుంటాం, పొలం మీద. అప్పుడు వచ్చి పొలంలో పడుతుంది, పొలంలో ఏమైనా తాగుతుంది. అప్పుడు పరిస్థితి పిల్లలు ఆడుకుంటారు, చేస్తారు. మొదలు మాత్రం దీనికి ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి.
సార్ భయం సార్. ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లగాళ్ళు ఉంటారు. ఇప్పుడు బతుకమ్మ అదే మళ్ళీ ఇదంతా అందరు ఎటు పనులు ఉంటాయి సార్. ఇప్పుడు వరి కలుపుడు, వరి చేసుడు, అది ఇది పనులు ఉంటాయి, పత్తెరుడు అవన్నీ ఉంటాయి సార్. అవి పాన భయంగా ఉన్నది సార్. ఇప్పుడు ఏంటంటే ఆనుజలు మొదలు పెడితే, గుట్ట కానుజలు మొదలు పెడితే ఇక్కడ దాకా వ్యవసాయం ఉంది సార్. అది పాన భయం ఎవరికైనా ఉన్నది సార్. ఎందుకంటే 11 తూట ఇప్పుడు దొరుకుతుంది సార్. అప్పట్లో ఎక్కువ సార్, ఇప్పుడు 11 తూట. ఎందుకంటే గుట్ట డౌన్ అయింది. అప్పుడు గుట్ట ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. గుట్ట డౌన్ ఇప్పుడు సార్ ఏంటంటే గుట్ట ఆపుకొని ఫైరింగ్ చేస్తే దానికి ఏం లాభం లేదు. ఇప్పుడు ఫైరింగ్ గుట్ట అనేది కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు నడిపించుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫైరింగ్ గుట్ట దగ్గరికి వచ్చే వాళ్ళు మొత్తం బుల్లెట్లు వేగంగా వస్తున్నాయి సార్ బయటికి. ఇప్పుడు డౌన్ అయింది, బాగా డౌన్ అయింది సార్. ప్రస్తుతం పొలాల్లో పనులు చేసుకోవాలన్నా భయపడే పరిస్థితిలో ఉన్నామంటున్నారు అక్కడి ప్రజలు. ఇంట్లోని వారు బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఓవైపు మైనింగ్ బ్లాస్టింగ్, మరోవైపు పోలీసుల ఫైరింగ్ మధ్యలో తాము ఇరుక్కుపోయామని చెప్తున్నారు. ప్రస్తుతం మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ గుట్ట ఏదైతే ఉందో ఆ గుట్ట అవతలి వైపు పోలీసు ట్రైనింగ్ లోపల ఇటు పిస్టల్, AK-47, SLR లాంటి గనుల యొక్క తో ఇటు తూటాలు ఇక్కడికి బయటకి వచ్చి పడుతున్నాయి అని చెప్పి గ్రామస్తులు ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అవతల వైపు పోలీసు ట్రైనింగ్ సమయం లోపల ఏదైతే శిక్షణ కార్యక్రమం ఉంటుందో శిక్షణ కార్యక్రమం సమయం లోపల దాదాపుగా సంవత్సరానికి 3-4 సార్లు పైగా అక్కడ పోలీసులకు షూటింగ్ శిక్షణ ఇస్తుంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ కనబడేటువంటి గుట్ట చాలా హైట్ ఉండేది. కానీ ఇప్పుడు గ్రానైట్ తవ్వకాల వల్ల ఆ గుట్ట రోజు రోజుకు దాని హైట్ తరిగిపోతుండడంతో ఇప్పుడు ఆ తూటాలు మిస్ఫైర్ అయినటువంటి తూటాలు వచ్చి ఈ పల్లె మీదకి వస్తున్నాయి. ఆ పల్లె మీదకి రావడం వల్ల ఆ తూటాలు ఇక్కడ ఇంటిపైన పడడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లో పడడం చేస్తున్నాం. ప్రస్తుతం నాకు అందుబాటులో ఒక గ్రామస్తుడు ఉన్నాడు. ఏం జరుగుతుంది రోజు? ఇంచెలి వాళ్ళు ఫైరింగ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడి నుంచి వెళ్ళి కొడితే ఆ ట్రైనింగ్ కొంతమంది నేర్వక అటు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీదికి వెళ్ళి కొట్టంగా వాళ్ళు పైన లేవట్టి కొట్టుడా ఏదో జరగడం వల్ల ఈ గ్రామానికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్లేయాళ్ళు ఉంటారు, ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు. ఈ ఇళ్ళ విన వాడు గోళీలు వచ్చి చాలా ఇబ్బంది అవుతున్నది. అది ఒకటి మీరే సహకరించి దానికి ఏం చేస్తారో మీరు చేయగలరు. ఇట్లా సంవత్సరానికి ఎన్నిసార్లు అవుతాయి? సంవత్సరానికి అంటే ఇప్పుడు అది గుట్ట తీసిన కాంచెలి మాకు కొంచెం ఇబ్బందికరమే జరుగుతుంది. అంతకుముందు గుట్ట ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. గుట్ట ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది లేదు, మాకు ఒక గోళీలు సుధం రాలే. అదే తాకుడు ఆ గుట్టకు తాకినాయి, ఆనేవాడి ఉన్నాయి. ఆ గుట్ట తీసుట్లా ఇటు వచ్చి ఇళ్ళ వినవాడడం, ఈ మనుషులకు తాకడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఎప్పుడైతే ఆ పోలీసు ట్రైనింగ్ సంబంధించినటువంటి గుట్ట ఉన్నదో ఆ గుట్ట ఇప్పుడు గ్రానైట్ తవ్వకాల లోపల గుట్ట యొక్క హైట్ చిన్నగా అవడంతో ఆ తూటాలు అయితే ఇడిదిక్కు వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ పోలీసుల కాల్పులు ప్రారంభమయ్యాయి అంటే ఆ బుల్లెట్లు ఎక్కడ తమ వైపు దూసుకొస్తాయోనని భయమే తమలో ఉందని చెప్తున్నారు ఆ గ్రామస్తులు. ఇటీవల బుల్లెట్ గాయం విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి పోలీస్ అధ్యయన బృందాన్ని పంపారు. ఇప్పటికే ఈ బృందం బోనాలపల్లెకొచ్చి పూర్తి వివరాలు తీసుకుంది. పోలీస్ ఫైరింగ్ కేంద్రాన్ని మార్చటమా లేక ఇంకేవైనా ప్రత్యామ్నాయాలు చేయటమా అన్నది వారిచ్చే రిపోర్టుపైనే ఆధారపడి ఉంది. పచ్చని పల్లెకు ఇప్పుడు పోలీస్ తూటాల భయం పట్టుకుంది. ఫైరింగ్ శిక్షణ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఫైరింగ్ జరిగేటువంటి ఆ గుట్ట చిన్నగా కావడంతో ఇటు తూటాలు వచ్చి తమ ఇండ్లపై పడుతున్నాయి, గాయాలు అవుతున్నాయని చెప్పి ఇప్పుడు బోనాలపల్లె వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రాణాల గుప్పిట్లో పెట్టుకొని నిత్యం ఇటు నడవాలన్నా తర్వాత కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు లోనవుతున్నామని చెప్పి బోనాలపల్లి వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, బోనాలపల్లి నుండి.